ఎస్, ఇంకా ఇది ఇలా ఉంచితే బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపైన నిన్న సునీల్ బన్సాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పలువురితోని సమావేశమయ్యారు. తెలంగాణ కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపైన పలువురితో కలిసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు కొత్త అధ్యక్షుడు ఎవరైతారనే దానిపైన మాత్రం ఇంకా సందిగ్ధత నెలకొంటూనే ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త స్వేచ్ఛ వాళ్ళు రాయడం జరిగింది. కొత్త బాస్ మీలో ఒకరు, స్టేట్ చీఫ్ నియామకం సమయంలో బన్సాల్ కీ మీటింగ్, పలు అంశాలపై విడివిడిగా సమావేశాలు, రాష్ట్ర అధ్యక్షుడిపై హిడెన్ ఎజెండా, అంతా కలిసికట్టుగా వెళ్ళాలని దిశానిర్దేశం చేసిరంట. తెలంగాణ కాషాయ దళపతి నియామకంపై అతి కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ప్రెసిడెంట్ ఎవరన్న అంశంపై నెలకొన్న సస్పెన్స్కు త్వరలోనే తెడపరనున్నది. ఈ సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ నిర్వహించిన కీలక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రధానంగా 5 అంశాలను ఎజెండాగా పెట్టుకొని ఆయా కమిటీలతో వేరువేరుగా బన్సాల్ సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విషయంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాలపై చర్చించారు. అయితే ఇందులో వీటన్నింటికి మించి ప్రధానంగా స్టేట్ చీఫ్ అంశాన్ని బన్సాల్ హిడెన్ ఎజెండాగా ఫిక్స్ చేసుకున్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై పలువురు కీలక నేతల అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్న ముఖ్యుల్లోనే ఒకరు ప్రెసిడెంట్ అవుతారని ముందు నుంచే నేతలు మైండ్ సెట్ చేయడంలో భాగంగానే ఈ ప్రిపరేటరీ మీటింగ్ అనే చర్చ జరుగుతున్నది. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఎవరికి అప్పగించినా అంతా కలిసికట్టుగా వెళ్ళాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. నేతల మధ్య సమన్వయం లేదనే ప్రస్తావనే ఉండొద్దని స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. ఒకరి కాళ్ళలో ఒకరు కట్టెలు పెట్టుకోకుండా పని చేసుకోవాలని బన్సాల్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఇక కొత్త ఎమ్మెల్సీలకు అభినందనలు కూడా చెప్తా ఉన్నారట. ఈ విషయంలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో మాత్రం ఒకవైపు ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినబడతా ఉంది. బీసీ నాయకుడిగా తనకు ఒక పేరు ఉండడము, బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిగా తనకు పేరు ఉండడము, దాంతోపాటుగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి గత ఎన్నికలలో బీజేపీ ఒక నినాదంతో ముందుకు పోయినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి దాంతోపాటుగా ధర్మపురి అరవింద్ కూడా వారి యొక్క ప్రయత్నాలలో వారు ఉన్నారు. మరొక వైపు రఘునందన్ రావు వారి ప్రయత్నాలలో వారు ఉన్నారు. ఇక అందరికి మించి బండి సంజయ్ కూడా రాష్ట్ర అధ్యక్షుడి కోసము ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ బండి సంజయ్ కనుక రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినట్టు ఏది ఉంటే కేంద్ర మంత్రి పదవి ఇంకొకరికి ఎవరికో తెలంగాణ వ్యక్తికి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మరి ఈటల రాజేందర్ అవుతారా, ఇంకెవరైనా అవుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొత్తం మీద డీకే అరుణ కూడా ఈ యొక్క పోటీలో ముందు వరుసలో కనబడతా ఉన్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు గట్టి షాక్. తెలంగాణలో ఇటీవల 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎలక్షన్లో 2 స్థానాల్లో కాషాయ పార్టీ విజయ తీరాలకు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిన పార్లమెంటు ఎన్నికల నాటికి పుంజుకొని అధికార కాంగ్రెస్కు బీఆర్ఎస్కు గట్టి సాకిచ్చింది. ఆ గెలుపు పరంపరను ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమలదళం కొనసాగించింది. ఇదే జోస్తో భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ సత్తా ఏంటో చూపాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించిన కార్యాచరణపై పార్టీ కసరత్తు చేపట్టనున్నది. ఇది ఇలా ఉండగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పార్టీ ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ 25నే ప్రారంభించింది. దాన్ని ఈ ఏడాది వరకు కొనసాగించనున్నది. అయితే ఆయన ఆశయాలను ప్రతి గడపకు చేర్చడంతో పాటు ఆశయ సాధనకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన కూడా చర్చ చేసిరంట. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై నిర్వహించినటువంటి అవగాహన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్నదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా తెలంగాణలో జరిగాయని 2 ఏళ్లుగా ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి 2 నెలలకోసారి ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తుందన్నారు. వికసిత భారత్ కోసం కృషి చేయాలన్నారు. మొత్తం మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే ఏమైందంటే 2-3 లాసెస్ కూడా ఉంటాయి. అప్పుడు ఓటు అనేది డైవర్ట్ కాదు, ఒక్కరికే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్రాలలో ఇటు సెంట్రల్లో కూడా అధికారం చేపట్టచ్చు అని చెప్పేసి బీజేపీ భావిస్తున్నది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అది ఎంతవరకు ముందు ఖచ్చితంగా సౌత్ రాష్ట్రాలు అయితే ఒప్పుకోకపోవచ్చు.